सकलोक प्राप्ति पुण्यार्थ जय रमा रमण गोविंदो हर रमा सहित सत्यनारायण स्वामी महा चतुर्थाध्याय समाप्तः अंगारी कोबरकाय वंडी नील दांड पट्टना गिन्नलो పాటలు ఉందిరా అక్కడ బల్లెలు ఉంటాయి చూడండి వెనక అక్కడ అక్కడ మండపంలో పెట్టినా గోపిష్టాటి మీద యాక్షేత్తు చూపించండి ఇది సదక్షణ కుమార్ తాంబోలానికి రూపాయి వెళ్ళవండి తాంబోలాటికి అక్కడ పెట్టు ఇద్దామా విశ్లేషణ ఇద్దా అక్కడ కూర్చోదా కూర్చో తాంబోలాదిగా సమర్పయామి ఆనంద కర్పూర మంగళ నిరాంజన కూర్చో ఆనంద కర్పూర మంగళ నిరాంజన దీప అమ్మా వీరికి పెట్టే బట్టలు సిద్ధం చేసుకోండి ప్రసాదాలని రెడీ చేయండి చూపించండి నర్య ప్రజామ్య గోపాయామ రత్వా జవజయ జాతాం కొత్తక నీరు వేసుకోండి చూపించి జాతాం జనిష్యమానాంచ అమరే సత్య ప్రతిష్ఠితాం రామాసయ సత్య చూపించండి స్వామివారికి మీ కళ్ళగత్తుకోండి అందరూ చూపించండి జయ రమా రమణ గోవిందో హర్ రమా సహిత సత్యనారాయణ స్వామి మహా ఆనంద కర్పూర మంగళ నీరాంజన దీప నమస్కరామి జయ రమా రమణ గోవిందో హర్ రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి జయ స్వామి ఆనంద కర్పూర మంగళ నీరాంజన దీపం దర్శయామి మళ్ళా అక్షంతలు తీసుకోండి మీరు అశ్వదేవనిగ్రాండ బ్రహ్మాండరాజస్య రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం అక్షంతలు తీసుకున్నావా ప్రీత్యర్థం పంచమాధ్యాయ ప్రారంభ ఈ యొక్క సత్యనారాయణ కథలో 5వ అధ్యాయం చిన్న అధ్యాయం త్వరగా అయిపోయే అధ్యాయం అనమాట ఈ 5వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం అదాశ్యామి అత్యుత్తుంగరాజ విజయపరంతుర సూతమహాముని మరలా అలా చెప్తున్నట్ట ఓ మునీంద్రులారా మరీ కాచుతారనండి పూర్వము తుంగదుని యొక్క రాజు ఉండేవట ఈ యొక్క రాజుగారి ప్రజల్ని కన్న తండ్రినే పరిపాలిస్తున్నట్టు ఈ యొక్క రాజుగారు అలాంటి రాజుగారు ఒకరోజు అడవకపోయాట అడవకపోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వస్తున్నట్ట సహజంగా రాజులకు అలవాటు ఏముంటుందంటే వేటాడటం అలవాటు ఉంటుంది అలాగే యొక్క రాజుగారు కూడా అడవకపోయి అనేక జంతువులను సంహరించి ఇంటికి వస్తున్నట్ట అలా ఇంటికి వచ్చే సమయంలో మార్గ మధ్యలో మారేడు చెట్టు కింద కొందరు గొర్రెలు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నట్ట రాజుగారు ఆ గొర్రెల చేతుల వ్రతానంద చేసి మనోగరంతో అక్కడ స్వామివారి నమస్కారం చేయకుండా ఈ యొక్క రాజుగారి ఇంటికి పోయాట అప్పుడు ఎప్పుడైతే ఇంటికి పోయాడో ఎన్నెన్న రాజుగారు ఈ యొక్క గొర్రెలు ఏం చేశారంటే ఆ యొక్క ప్రసాదం తెచ్చి రాజుగారు